ముందుగా విజయ సింధూరం భారత్ ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. నిన్న ఉగ్రవాదుల శిబిరాల మీద దాడి చేసి వచ్చిన నేపథ్యంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ప్రతిష్ట పెరిగింది. ప్రపంచ దేశాలు సైతం భారత్ తీరుని మెచ్చుకుంటున్నాయి. ఎందుకంటే సామాన్యుల జోలికి వెళ్లకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసి ఆ ఉగ్రవాదుల్ని ప్రత్యేకించి ఆ ఉగ్రవాది హజర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని హతం చేసిన తీరు వీటన్నిటి మీద. సో దీని మీద ఫస్ట్ కొద్దిసేపు మాట్లాడిన తర్వాతే మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు. రక్త సింధూరం, పాక్ ఉగ్రవాద తండాలపై విరుచుకుపడ్డ భారత్, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పహల్గామ్కు బదులు తీర్చుకున్న భారత్. అలాగే ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు. అయితే అదే టైంలో పాకిస్తాన్ సైన్యం మన వాళ్ళు ఉగ్రవాద శిబిరాల మీదకి వెళ్తే వాళ్ళు సరిహద్దుల్లో మన జనావాసాల మీద కాల్పులు జరిపితే 57 మంది గాయపడ్డట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే మరి పాక్ ప్రధాని గారి మేకపోతు గాంభీర్యమో ఏమో కానీ యుద్ధ విమానాలు కూల్చేశాం, రఫేల్తో సహా ఫైటర్ జెట్లను కూల్చాం, 2 ఇండియన్ డ్రోన్లు కూడా సైతం నేలమట్టం చేశాం. పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని షహబాజ్ ప్రకటన. సో ముందుగా దీని మీద కొంతసేపు మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ముందుగా రిటైర్డ్ మేజర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. వారికి అంటే ఆయన సైన్యంలో పనిచేసి వచ్చారు కాబట్టి వారికి కూడా ముందుగా మనం అభినందనలు తెలియజేద్దాం. ఇలాంటి గొప్ప సైన్యంలో పనిచేసే అవకాశం వారు తీసుకున్నందుకు, అలాగే ఈరోజు విజయ సింధూరాన్ని తీర్చినందుకు ముందుగా శ్రీనివాస్ గారు మీకు నమస్కారం, అభినందనలు కూడా. ఏమిటి ఈ విజయ సింధూరం వల్ల ఏ రకంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని మీరు భావిస్తున్నారు? సార్, ఇప్పుడు మనకి జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక పాకిస్తాన్కే కాదు సార్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా భారత్ యొక్క క్యాపబిలిటీస్ అనేటువంటిది ఏంటో తెలిసిందండి. ఒకప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకునేవారు, ముసాద్ గురించి, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకునేవారు. వాళ్ళ దేశం మీద దాడి చేసినటువంటి వాళ్ళు, తారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడెక్కడో వెతికి పట్టుకున్నారంటే ఈ ముసాదు, వాళ్ళు చంపారంట అని. అదే విధంగా మన భారత ప్రధాని చెప్పడం, అదేవిధంగా వాళ్ళని పట్టుకోవడం కాదండి, వాళ్ళ ఉగ్రవాద స్థావరాల యొక్క మూలాలను పట్టుకుని దాన్ని ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ తో అటాక్ చేయడం అనేటువంటిది ప్రపంచ దేశాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అయింది. అలాగే ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి పోరుకి భారతదేశము ఒక పైనీర్ గా నిలబడిందండి. సో ఇది ఖచ్చితంగా మనకి ప్రపంచ దేశాల్లో మంచి మైలేజ్ ఇవ్వడమే కాకుండా మన పక్కన ధర్మం ఉన్నది అనేటువంటి విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలియచేయగలిగామండి మనం. కరెక్ట్. వాళ్ళు చేసింది చాలా దుర్మార్గం కదా. 26 మంది అమాయకులైనటువంటి టూరిస్టుల్ని కాల్చడం ద్వారా ఘోరమైన పాతకానికి పాల్పడ్డారు కదా. సో ఇప్పుడు ఈ మొత్తం స్ట్రాటజీ, భారత్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏ మేరకు కరెక్ట్ అంటారు? అట్లాగే లోపాలు ఏమైనా కనిపించాయా? పాకిస్తాన్ ప్రధాని చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా? మన విమానాలకు 1-2 కూల్చారని వాళ్ళు చెబుతున్నటువంటి దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క స్టేట్మెంట్ తో. కారణం ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క పరుగు పోయింది. కారణం ఏంటంటే ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు అనేటువంటి పాకిస్తాన్కి మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద దట్టు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటివి మాత్రమే కాదు, డీప్ ఇన్సైడ్ మనకి పాకిస్తాన్ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్ట్ గా సంబంధం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం అటాక్ చేయగలిగాం. దీనివలన వాళ్ళ పరువు మొత్తం పోయింది, అలాగే దొంగ దొరికినట్టు అయిపోయింది. అయితే ఇంత పెర్ఫెక్ట్ గా మనం ఈ యొక్క ఆపరేషన్ కండక్ట్ చేయడం అనేటువంటిది మన యొక్క క్యాపబిలిటీస్ అనేవి తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని లోపాలు బయటపడ్డాయి, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ యొక్క లోపాలు బయటపడ్డాయి. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉండేటువంటి ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ, ఏదైతే యాంటీ డిఫెన్స్ అటాక్, ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేసేటువంటి ఈ గన్స్ క్యాపబిలిటీస్ కానీ, రాడార్ ముందుగానే క్షిపణులు పసిగట్టేటువంటి రాడార్ల వ్యవస్థ కానీ, ఇవన్నీ లోపాలు కూడా బయటపడ్డాయి. అయితే ఆ లోపాలని ప్రపంచ దేశాల ముందు కవర్ చేసుకోవడం కోసం ఎప్పుడో కూలిపోయినటువంటి ఆ యొక్క పంజాబ్ లోనూ ఎక్కడో కూలిపోయినటువంటి ఒక మిగ్గును తీసుకుని వచ్చి మేము రాఫెల్ విమానాన్ని కూల్చేసాము, లేకపోతే డ్రోన్లు కూల్చేసాము అనేటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా వాళ్ళ పరువు పోకుండా వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు.
అయితే టెక్నాలజీ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందిందండి. అలాగే ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అనేటువంటిది చాలా ఒక రెవల్యూషన్‌లో వెళ్తుంది. అటువంటి టైంలో అబద్ధాలు అంటే దుష్ప్రచారాలు చేసినా అది ఏమాత్రం కూడా నిలబడదు. కారణం ఏమిటి అంటే ఫ్యాక్ట్ చెక్‌లో గాని, పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఈ విషయాలనేటువంటివి బయటపడ్డాయి. ఇదే డిఫెన్స్ మినిస్టర్‌ని మళ్ళీ ఒక క్వెషన్ అడిగితే, సీఎన్ఎన్ ఒక క్వెషన్ అడిగితే ఆయన ఏమన్నాడు అంటే కా పాక భారత కాశ్మీర్‌లో ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని ఒక ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడండి. అంటే ఒక రక్షణ మంత్రిగా ఉండి ఇలా బాధ్యతాయుతంగా కాకుండా ఇలాగ స్టేట్మెంట్లు అనేటువంటివి మార్చడం, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ పరువు పోయింది అనేటువంటి విషయం అర్థమైంది. పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇన్‌కాపబిలిటీస్ బయటపడ్డాయి. ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీలో ఏమాత్రం సత్తా లేదని తెలిసింది. అలాగే మూడోది ఏంటి అంటే వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఏవీ పనిచేయకుండా పోయినాయి మన యొక్క టెక్నాలజీ ముందనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి పరువు కాపాడుకోవడం కోసం ఇలాంటివి చేస్తున్నారండి. లేకపోతే రెండో ప్రశ్న. ఓకే, చెప్పండి యాహ్! చెప్పండి, చాలా చక్కగా విశ్లేషించారు. చెప్పండి, చెప్పండి, కంటిన్యూ చేయండి. లేకపోతే రెండో ప్రశ్న అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం తీసుకున్నటువంటి స్టెప్ ఏ విధంగా ఉంది, ఫర్దర్ గా ఎలా వెళ్తాం అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది చాలా యాప్ట్ గా రియాక్ట్ అయ్యామండి. మీరు చూడండి, మనకి యూరి సంఘటన జరిగింది, పుల్వామా సంఘటన జరిగింది. ఈ 2 సంఘటనల్లోనూ కూడా మనం ఏదో జస్ట్ ఒక ప్రెసిషన్ టార్గెట్ నోటి ఎంచుకుని దాని మీద ఏదో దాడి చేసి జస్ట్ క్లోజ్ చేసి వదిలేసాం. సో పాకిస్తాన్‌లో కూడా ఇది ఒక చులకనగా తయారైంది. మీరు ఏదైనా అటాక్ చేసినా సరే చిన్న సైజ్ అటాక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆక్యుపై చేసుకున్నా సరే గతంలో మాకు తిరిగి ఇచ్చేసినట్టుగా మీరు ఇచ్చేస్తారు. మీరేం పెద్దగా యాక్షన్స్ తీసుకోరని పాకిస్తానే మాట్లాడడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఈసారి మనం గట్టి జవాబు చెప్పాలి. గతంలో జరిగినటువంటి సంఘటనలకు అలాగే ప్రస్తుతం జరిగిన పహల్గామ్ సంఘటనకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఏం చేశారు అంటే ఆ యొక్క మతాన్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా సుస్పష్టంగా తీసుకొచ్చారు. అలాగే ఎంచుకుని మత నిర్ధారణ చేసుకుని చంపారు. సో ఈ విధంగా చేయడం అనేటువంటిది అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్‌కి వెళ్ళారు. సో వెంటనే మనం కూడా ఏం చేస్తామంటే దానికి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వాలి కాబట్టి జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి ఆ యొక్క మౌలానా మసూద్ అజార్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ మిలిటెంట్ శిక్షణా శిబిరంలో తాళదాచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ట్రాక్ చేయగలిగాం. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపితే ఎంత బాధ కలుగుతుందో అనేటువంటి విషయం వాళ్ళకు కూడా రియలైజ్ కావాలి. సో అక్కడ ఉన్నటువంటి హైడౌట్స్ లో ఆ మిలిటెంట్స్ తో పాటు ఉన్నటువంటి జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజార్ కి చెందినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయారండి. సో అదే విధంగా మన మహిళలకు అక్కడ ఏం చేశారు అంటే దుఃఖాన్ని మిగిల్చారు. ఆ దుఃఖాన్ని మిగిల్చారు కాబట్టి మన మహిళల చేతే ఈ యొక్క ఆపరేషన్స్ లీడ్ అనేటువంటిది చేయించారు. అందులో మతాన్ని కూడా మన వాళ్ళు తీసుకొచ్చారండి. చూడండి, అక్కడ మనకి వ్యోమికా సింగ్ ఒక హిందూ, అలాగే ఆమె సోఫియా ఖురేషి ఆమె ఒక ముస్లిం అండి. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంటే కాదు, మీరు ఎంత ప్రయత్నించినా మా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య మీరు ఎన్ని గొడవలు పెట్టాలని మీరు ప్రయత్నించినా సరే మేము ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తామో, మాలో మాకు ఏదన్నా సైద్ధాంతిక పరమైనటువంటి ఆలోచనలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చేమో తప్ప భారతదేశం విషయం దగ్గరికి వచ్చేసరికి మేమంతా ఒక్కటే అనేటువంటి ఒక సింబాలిక్ గా మన ఉమెన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారనేటువంటిది కూడా మనం చూపించగలిగాం. దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు జరిగినటువంటిది ఏంటి అంటే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అండి. అంటే ఫేజ్ 1 ఇది గనక ఎస్కలేట్ అయిందంటే మనం చాలా క్లియర్ గా చెప్పాం. మన యొక్క మిలిటరీ డాక్యుమెంట్స్ లో దాన్ని రివీల్ కూడా చేసాం. ఇట్ ఈస్ ఏ వెరీ సెలెక్టివ్, ప్రీ ప్లాన్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఆపరేషన్ అనేటువంటి పదాలు వాడాం. నాన్ ఎస్కలేటరీ అంటే మీరు రియాక్ట్ అవ్వలేనటువంటి ఆపరేషన్ ఇది అని చెప్పేసి చెప్పాం. ఒకవేళ రియాక్ట్ అయితే పాకిస్తాన్ తప్పే అవుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అండి, మన మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు, మీరు ఆ టైంలో కూడా రెస్పాండ్ అవ్వచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు కొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారట. సో మరి దానికి కూడా రిటాలియేషన్ ఉంటుందా? ఇది యుద్ధంగా మారే అవకాశం కనపడుతోందా? ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ లో జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ బార్డర్ లో జరగట్లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ లో జరుగుతున్నటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో
అది గత 30-40 ఇయర్స్ గా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏర్పడిందో, ఎప్పుడు వే బ్యాక్ 1947, ఆ తర్వాత మనకి 80s 90s 2000 దగ్గరికి వచ్చేసరికి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండేటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇది మీరు లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కేటగిరీలో తీసుకొస్తాం. ఇది వార్ జోన్ లో కన్సిడర్ చేయబడదు. కారణం ఏమిటి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్ గా డ్యూరింగ్ 90s 2000s లో ఐ వాజ్ దేర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఈ యొక్క ఫైరింగ్ అనేటువంటిది ఇంకా ఉధృతంగా జరిగేది, ఇప్పుడు జరుగుతున్న విధంగానే. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కింద దాన్ని వార్గా కన్సిడర్ చేయడం అనేటువంటి జరగదు. వాళ్ళు అటువైపు నుంచి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫైరింగ్ చేసినప్పుడు మేము సేఫ్ సైడ్ గా ఏం చేస్తాము అంటే ఇక్కడ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి వాటిని సేఫ్ ప్లేస్ కి తరలిస్తూ ఉంటారు. అలాగే మనం వాళ్ళు ఏ విధంగా అయితే ఫైర్ చేస్తున్నారో, వాళ్ళు ఎల్ఎంజీ ఫైర్ చేస్తే అంటే లైట్ మిషన్ గన్ ఫైర్ చేస్తే మేము లైట్ మిషన్ గన్ ఫైర్ చేస్తాం, దాంతో రిటాలియేట్ చేస్తాం. లేకపోతే వాళ్ళు మోటార్ బాంబులతో గనక వాళ్ళు దాడి చేస్తే గనక మేము 81mm మోటార్స్ తో వాళ్ళ మీద దాడి చేస్తాం. లేకపోతే వాళ్ళు ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి మన యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైర్ చేస్తే దానికి ధీటుగా జవాబిస్తూ మేము కూడా ఆ యొక్క ఆర్టిలరీ గన్స్ తోని ఫైర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బుల్లెట్ కి బుల్లెట్ సమాధానం అన్నట్టు వాళ్ళ వైపు కొంతమంది చనిపోతారు, మన వైపు కొంతమంది చనిపోతారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళలో సోల్జర్స్ ఉంటారు, సివిలియన్స్ ఉంటారండి. సో దీన్ని ఏమంటామంటే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అంటాము. ఇది వార్ సినారియో కాదు. వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం ఫర్ మెనీ డికేడ్స్ అండి. ఈ డికేడ్స్ ఎన్నో దశాబ్దాల నుంచి బార్డర్ లో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్లో సీజ్ ఫైర్ అనేటువంటిది వైలేట్ చేసి పాకిస్తాన్ అతిక్రమణకు అంటే కాల్పుల అతిక్రమణకు పాల్పడింది కాబట్టి దానికి ధీటైనటువంటి జవాబు ఇవ్వడంతో అది అక్కడతో క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ ఎస్కలేషన్ ఏంటి అంటే చెప్పండి, కంప్లీట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. కంప్లీట్ చేయండి. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. మామూలు సామాన్య ప్రేక్షకుడికి సైతం మాబోటి వాళ్ళకి సైతం చక్కగా అర్థమయ్యేటట్టుగా అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. చెప్పండి, ఫైనల్గా మీ కంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఎస్కలేషన్ ఏంటి అంటే సార్ వార్ సినారియో. ఆ వార్ సినారియోలో ఏమవుతుందంటే పాకిస్తాన్ ఏదన్నా పొరపాటు కనుక చేసి మన భారత భూభాగంలోకి ఎంటర్ అయినా లేదా మన టెరిటోరియల్ సావర్నిటీ ఆ యొక్క భౌగోళిక సమగ్రతను అతిక్రమించే విధంగా ఏవైనా అటాక్ ప్లాన్ చేసినట్లయితే డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద కానీ సివిల్ ఇన్స్టాలేషన్స్ మీద కానీ వాళ్ళు బాంబు దాడులు చేయడం లేదా అటాక్ ప్లాన్ చేస్తే అది చిన్న సైజు వార్గా అది కన్వర్ట్ అవుతుందండి. అది స్టేజ్ 2 అంటే ఒక లొకేషన్ ని స్పేస్ టార్గెట్ చేసుకుని. ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటి అంటే కంప్లీట్ ఇండియా విల్ ఇన్వాల్వ్ ఇన్ వార్, కంప్లీట్ పాకిస్తాన్ విల్ ఇన్వాల్వ్ వార్, ఈవెన్ న్యూక్లియర్ థ్రెట్స్ కూడా ఫేస్ చేసేటువంటి స్టేజ్. అది థర్డ్ స్టేజ్ అండి. మనం ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాం, సెకండ్ స్టేజ్ కి రాలేదు. సెకండ్ స్టేజ్ గనక పాకిస్తాన్ గనక ఏ మాత్రం స్టెప్ తీసుకున్నా సరే దానికి ధీటైనటువంటి డిఫెన్సివ్ మెజర్స్ యాజ్ వెల్ యాజ్ అఫెన్సివ్ మెజర్స్. డిఫెన్సివ్ అంటే మనల్ని మనం కాపాడుకోవడం. అంటే ఇక్కడ చిన్న పాయింట్ మన శక్తి సామర్థ్యాల ముందు వాళ్ళకి చాలా 1/5 కూడా ఉండవట్టు కదా. అటువంటిప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకుంటే వాళ్ళకి చాలా ప్రమాదకరం కదా. 100% అండి. అయితే ఇప్పుడు చైనా అనేటువంటి ఒక దేశం ఉంది, టర్కీ వాళ్ళ వెనకాల ఉంది, ఇరాన్ ఉంది. వీళ్ళు ఎగదోసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే చైనా మనకి చిరకాల శత్రువు. అండ్ చైనాకి ఇది బెస్ట్ టైం టు సార్ట్ అవుట్ ద బార్డర్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు సమస్య అనేటువంటిది ఒక పాకిస్తాన్ నుంచే ఉండదు. ఒకవేళ కనుక ఉంటే మనకి ఇదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారు గతంలో ఒక మాట అన్నారు, ఇండియా కనుక వార్కి తిరిగితే గనక అది 2 ఫ్రంట్ వార్ అనేటువంటిది ఫైట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ కాదండి, 3 ఫ్రంట్ కూడా చేయవలసి వస్తుందేమో. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇటు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంటుంది, చైనా నుంచి థ్రెట్ ఉంటుంది, బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా థ్రెట్ ఉంటుందండి. కాబట్టి మనం 3 ఫ్రంట్ వార్ అనేటువంటి సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అది చిన్న దేశం అయినప్పటికీ, చాలా తక్కువ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వాడు నాశనం అయిపోయేటువంటి వాడు ఎదటి వాళ్ళని నాశనం చేసిపోవాలని ఆలోచిస్తాడు. అయితే మనకి గతంలో కూడా మన మిలిటరీ లీడర్స్ అన్నారు, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించొచ్చేమో, అది ఉపయోగించడం వలన ఏమాత్రం నష్టం జరగదు భారతదేశానికి, కొంతే జరుగుతుంది.
కానీ మరుసటి రోజు పాకిస్తాన్ సూర్యోదయాన్ని చూడదు అని ఒక మాట అనడం జరిగిందండి. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం అన్ని విషయాల్లో క్యాపబిలిటీ ఉన్న ఎనిమి యొక్క న్యూసెన్స్ వాల్యూని మనం దృష్టిలో పెట్టుకుని ఆ డ్యామేజింగ్ కొంత డ్యామేజ్ అయినా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం అఫెన్సివ్ ఆపరేషన్స్ అనేటువంటివి ఆచితూచి అడుగు వేస్తామో, పాకిస్తాన్ ఈ టైంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది ఖచ్చితంగా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకు కూడా ఒక బాధ ఉండిపోయింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది పాకిస్తాన్ దగ్గర ఉండిపోయింది. ఈ రోజు అక్కడ ఉండడం వలన వాళ్ళు తీవ్రవాద స్థావరాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా భారతదేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక బాధ ఉండిపోయిందండి. కాబట్టి దీన్ని మనం అవకాశంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాలనేటువంటి ప్లాన్స్ తో, అదే విధంగా ఇంకో మాట కూడా అన్నారు, అభి పిక్చర్ బాకీ హై అని చెప్పి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనడంలో దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫేజ్ 1 ఆపరేషన్ మాత్రమే కండక్ట్ చేసాం. ఇలాంటి ఉగ్రవాద స్థావరాలు మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే దీని మీద దాడి జరిగిందో వీళ్ళు మూవ్మెంట్ స్టార్ట్ చేశారు, అది కూడా ట్రాక్ చేస్తున్నాం. ఆ ట్రాక్ చేసిన దాని మీద మళ్ళీ దాడి చేస్తాం అనేటువంటి మీనింగ్ ఉందండి అందులో. ఓకే, బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారండి. కృష్ణరాజు గారు చెప్పండి, రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది? లైన్లో ఉండండి దయచేసి శ్రీనివాస్ గారు, మీరు మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. కృష్ణరాజు గారు. అందరికీ నమస్కారం అండి. వారు చక్కటి విషయాలు చెప్పారండి నిజంగా శ్రీనివాస్ గారు. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితులను చూసి ఎంతో నేర్చుకున్న వ్యక్తి, అలాగే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కూడా. కాబట్టి ఈ సందర్భంగా అంటే ఆయనతో పాటు భారతదేశంలో ఉన్న యుద్ధ వీరులందరికీ కూడా సల్యూట్ చేస్తున్నామండి. రెండోది, పాకిస్తాన్కి వచ్చేటప్పటికి పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని తమ జాతీయవాదంగా మార్చుకున్న దేశం అండి. ఈ మధ్యన ఒక మాట చాలా తరచుగా వినిపిస్తోంది, ఎక్కడైనా ఏ దేశంలో అయినా టెర్రరిస్టులు ఉంటారు, కానీ టెర్రరిస్టుల కోసమే ఒక దేశం ఏర్పడింది, అదేంటంటే పాకిస్తాన్ అండి. అది మూడోది, మన భారతదేశానికి ఏంటంటే, మన భారతదేశం దురదృష్టం ఏంటంటే, పాకిస్తాన్ వంటి ఒక ఉగ్రవాద దేశం నిరంతరం భారతదేశం మీద కాలకూట విషయాన్ని కక్కుతూ ఉన్న దేశం మన సరిహద్దు ప్రాంతం. ఎప్పుడండి 1947లో భారతదేశం విడిపోయిన వెంటనే కాశ్మీర్లో గులాబ్ సింగ్ గారు కాశ్మీర్ని భారతదేశం విలీనం చేస్తే వెంటనే పాకిస్తాన్ దళాలు కొంతమంది ట్రైబల్స్ తో చేతులు కలిపి సగానికి ఇంచుమించు ఒక 1/3 ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి అదే రోజున. ఆ తర్వాతైనా మనం ఏమైనా నేర్చుకున్నామా అంటే, మన పాలకుల్లో ఉన్న ఒక సాత్విక గుణం ఏమిటంటే శాంతి, అహింస, ధర్మం, మంచితనం. కానీ ఇవన్నీ కూడా మన ప్రత్యర్థుకు ఎవరికి లేవండి. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం వారికన్నా చాలా బలంగా ఉన్నాం, సైనిక పరంగా బలంగా ఉన్నాం, కానీ ఆయుధాల పరంగా ఇప్పటికీ కూడా మనం బలంగా లేమండి. ఇప్పటికీ కూడా మనం దాదాపు 60-70% ఆయుధాలు విదేశాల నుంచే తెప్పించుకున్నాం తప్ప స్వదేశంగా మనం ఈ మధ్యనే కొద్దిగా మనం డెవలప్ చేసుకున్నాం. అంత ఇప్పటికీ కూడా మనం ఈ రోజున మీకు పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఉపయోగించిన ఆయుధాల్లో అన్ని కూడా విదేశాల్లో తయారైనయే, మన దేశంలో తయారైన ఏం లేదండి, ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ సహా. సరే, ఇది ఒక అంశం. అయితే ఇక పాకిస్తాన్కి వచ్చేటప్పటికి మన పాలకులు ఏంటంటే, మనం సార్ ఇందాక అన్నారు పంటికి పన్ను కంటికి కన్ను లాగా. ఇది ఏమిటంటే, వారు మనని గిచ్చితే మనం గిచ్చుదాం, వారు మనల్ని మొట్టికాయ వేస్తే మనం మొట్టికాయ వేద్దాం అనే ఒక సాత్విక ధోరణితో మనం ఉన్నాము. ఎక్కడా కూడా ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం అనేది ఒక అగ్రెసివ్ నేషన్ కాదు అని నిరూపించుకోవాలి అనే తాపత్రయంతో మనం మన భారతదేశానికి, భారత పౌరులకు నష్టం కలిగిస్తున్నాం. ఎందుకంటే ఆ ఉగ్రవాద దేశాన్ని వారు మన కంటి మీద కొడితే మనం వారు తల తీసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే వారిలో మార్పు వస్తుంది. లేకపోతే మీకు 1947, 65, 71, కార్గిల్, బాలాకోట్ ఎన్ని నిరంతరం మీకు గుట్టో మాట ఉంటాయండి. భారతదేశాన్ని ఏం చేయాలంటే, భారతదేశాన్ని ఒక 100 చోట్ల గాయపరిచి అది నిరంతరం రక్తమోడుతుంటే దానిని మనం నాశనం చేయాలని చెప్పి అంటాడు ఆయన. అంటే వారు కలలో కూడా భారతదేశ క్షేమాన్ని కోరుకోరు, వారు ఇలా కూడా భారతదేశం శత్రు దేశంగా భావిస్తున్నారు. కాబట్టి అంటే ఆ దేశానికి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఇది సరిపోదు. మూడో ఇంకా ముఖ్యమైన విషయం అంటే, మన భారత రక్షణ రంగం అనేది
చాలా గొప్పది, మన కాదని లేవండిది. కానీ పాలకులు అలాగే ఈ సైనిక వర్గాలు దీనికి సంబంధించి వీరి మధ్యన సరైన కోఆర్డినేషన్ లేకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా కనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా చాలా సందర్భాల్లో మనకి సైన్యం మాకు అథారిటీ ఇవ్వండి, మేము నిరూపిస్తామంటే ఈ పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తస్సారం చేయడం, సుదీర్ఘంగా ఓకే, అది వేరే చర్చలండి. ఈ టైంలో అటువంటి విషయాల మీద చర్చించడం కూడా ఈ రోజున పాకిస్తాన్ కూడా ఈ రోజున మోడీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి వారు చేయగలుగుతున్నారు. ఇదే ఫ్రీ హ్యాండ్ గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? కార్గిల్ విషయానికి వచ్చినప్పటికీ కార్గిల్లో పూర్తిగా అక్కడ మన ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. అసలు ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకపోతే కార్గిల్లోకి వచ్చి వాళ్ళు తిష్ట వేసేవారు కాదు. అక్కడ ఫలితంగా దాదాపు 750 మంది భారతీయ సైనికులు చనిపోయారు. ఇవన్నీ చూస్తానంటే భారతదేశం కూడా తన వైఖరిని మార్చుకోవాలి, తన వ్యూహాలను మార్చుకోవాలి. రైట్, అదంత సింపుల్ గా ఉండే వ్యవహారం కాదు కదా. మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన అవసరం కదా. రైట్, మీ అభిప్రాయం చెప్పారు, ఓకే, తప్పులేదు. మార్పు అనేది నెమ్మదిగా వస్తుంది, కానీ ఈ మార్పు చాలదు. ఇజ్రాయెల్ విధానం అనుసరించకపోతే భారతదేశ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ ఇస్లామిక్ టెర్రరిజం పాకిస్తాన్ కి మనం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాం. రైట్, నాగార్జున గారు మీరు కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్గా శ్రీనివాస్ గారు మీ ఇద్దరికి సంబంధించి మీరు లేవనెత్తిన అంశాల మీద కూడా వారు సమాధానం చెప్తారు. నాగార్జున గారు. ముందుగా జై హింద్ అండి. సాక్షి టీవీ ప్రేక్షకులుగా అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశ సైన్యం ఒక 24 క్షిపణులతో 9 చోట్ల ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ చేయడం, తద్వారా మన దేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద తీవ్రవాద దాడికి బదులు ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి ప్రొయాక్టివ్ మిలిటెంట్ దాడి మనం గతంలో కూడా చూసాం, చిన్నప్పటి నుంచి కూడా చూసాం, ఇప్పుడు కూడా జరుగుతుండడం కూడా మంచి రకమైన పనే. వాస్తవానికి ఇందాక పెద్దలు రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు చెప్పినా, కృష్ణరాజు గారు చెప్పినా, వాస్తవానికి పాకిస్తాన్ మనలాగే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత నిజంగా భారతదేశ రాజకీయ నాయకులు అయితేనేమి, భారతదేశ ప్రధానమంత్రులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, భారతదేశాన్ని నడిపించిన విధం సువిశాలమైనటువంటి భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా మలుచుకొని భారతదేశాన్ని ఒక సమిష్టి కృషితో బాధ్యతతో ముందుకు తీసుకున్న వైనం పాకిస్తాన్తో కంపారిజన్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. దీనికోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరికి, అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి కాడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా, ఉద్యోగస్తులు కానీ లేకపోతే వివిధ సెక్టార్స్కి సంబంధించిన కానీ క్లియర్ కట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఉగ్రవాదాన్నే ఒక జాతీయవాదంగా మార్చుకొని దాన్ని పెంచి పోషించి తద్వారా అదే మెడకు చుట్టుకొని ఈరోజు ఒక విఫల దేశంగా, అంటే ప్రపంచ శాంతికి ప్రమాదక గంటిగా పాకిస్తాన్ మారితే నిజంగా భారతదేశం నిజంగా ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప శాంతికి అహింసకి మారుపేరుగా నిలిచి నిజంగా భారతదేశాన్ని మున్ముందుకు నడిపించినటువంటి అందరి రాజకీయ నాయకులకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా నిజంగా ఈ వేదిక ద్వారా వారి కృషికి కాస్త అభినందనలు తెలపాలనేది నా ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఒక 2 రకాలైనటువంటి ఉదాహరణలు, అంటే వారి టెక్నికల్ అంశాలు అవన్నీ పెద్దలు రిటైర్ మేజర్ గారు మాట్లాడతారు, కానీ 2 రకాల విషయాలు నన్ను ప్రధానంగా ఆకర్షించినాయి. ఒకటి అంటే మాకున్నటువంటి నాలెడ్జ్లో రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారే చెప్పాలి. భారతదేశ విభజన తర్వాత 2 దేశాలు, పాకిస్తాన్ భారతదేశం ఏర్పడిన తర్వాత కీలకంగా మారినటువంటి 3 అంశాలు. ఒకటి కాశ్మీర్ పండిట్టు, 2 సిక్కులు, 3 ముస్లింలు. ఈ 3 రకాలైనటువంటి జాతులు భారతదేశం వైపే ఉన్నాయని చెప్పడానికి ఒక కాశ్మీర్ పండిట్ మిస్త్రీ, అదేవిధంగా ఇంకొక మేడము కురీషి, మరొక సింగ్ సంబంధించిన వ్యోమికా సింగ్, ముగ్గురు భారతదేశ ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతదేశంలో కీలకమైనటువంటి జాతుల మధ్య ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని, ఆ క్రమశిక్షణని, ఆ బాండింగ్ని ప్రదర్శించడం నిజంగా అది భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి మంచి మూమెంట్ అని నేను ఫీల్ అవుతున్నానండి. దాంతోపాటు 2 రకాల అంశాలు. ఒకటి అటువైపోయినటువంటి ఓవైసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధారామయ్య గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రిగా ఉండి నుదుటున సింధూరాన్ని పెట్టి ఆ మద్దతు తెలపడం కానీ, కీలకమైనటువంటి ఓవైసీ గారు
భారతదేశం జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, నిజంగా ఈరోజు కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరం భారతీయులుగా నిలబడేటువంటి సమయాన్ని నిజంగా వీరిద్దరూ బాగా చేయడం అనేది నాకెందుకో మంచి వాతావరణాన్ని నెలకొన్నట్లే అనిపిస్తుంది. ఇటువంటి అంశాల్లో రాజకీయాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా అందరూ భారతీయులుగా ముందుకు రావాల్సినటువంటి విషయం మంచిది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాం. ఇంకా టెక్నికాలిటీ ఇష్యూకి వస్తే శ్రీనివాస్ గారు రిటైర్డ్ మేజర్ కాబట్టి మా అందరికీ సామాన్యులకి కొన్ని తెలివి కాబట్టి వాటి గురించి కొన్ని అడుగుదాం అనుకుంటున్నానండి. వాస్తవానికి నో ఫస్ట్ యూజ్ అని మన ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే మొదటి తుపాకీ గుండు మన వైపు నుంచి పేలకూడదు అనేటువంటి ఒక విధానం తీసుకోవడం కరెక్టా? ఇంకా కూడా అది సమర్థనీయ అంశమా రైట్ అనేది ఒక ఆలోచన జరుగుతుందండి. అది ఫస్ట్ పాయింట్. రెండు, మాకు వచ్చినటువంటిది ఆర్టికల్ 51 ఐక్యరాజ్య సమితి ప్రకారం రైట్ ఫర్ డిఫెన్స్తోనే ఇప్పటిదాకా మనం యాక్షన్స్ చేసాం. నిజంగా వార్ అనేది ఒక పెద్ద సంబంధమైన అంశమే కాబట్టి ఇది వార్ అని మనం చెప్పలేము. పాకిస్తాన్ ప్రాంతంలో కానీ లేకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఉగ్రవాద స్థావరాల మీద చేసినటువంటి దాడి రైట్ ఆఫ్ డిఫెన్స్ కింద ఆర్టికల్ 51 ఐక్యరాజ్య సమితి ప్రకారమే మనం చేసామనేటువంటి ప్రపోజల్ చేసినప్పుడు నిజంగా గ్లోబల్ నెరేటివ్ ఎలా ఉండాలి, ప్రీవార్ డిప్లొమాటిక్ ఏ విధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఎలా ఉండాలి, అదేవిధంగా యుఎస్, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకేలతో ఆ డిప్లొమాటిక్ రీసెర్చ్ కానీ ట్రేడ్ ప్రమోషన్ కానీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో మనకున్నటువంటి చవురు ఒప్పందాలు వాటి వైపున, అంటే వార్ అనేది చాలామంది మాట్లాడుకోవడానికి ఈజీగా ఉన్నా అది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మనం పెట్టే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అదేవిధంగా సదర్న్ ఏషియాస్ కంట్రీస్కి సంబంధించి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఈ అన్ని కంట్రీస్కి ఇజ్రాయెల్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపుగా వార్ అనేది మొదటి ఆప్షన్గా మనం చేసుకోం. కాబట్టి ఈ డిప్లొమాటిక్ రీసెర్చ్తో నిజంగా ఉగ్రవాదం అనేది భారతదేశంకి మించి పాకిస్తాన్కి కూడా ప్రమాదం. కాబట్టి ఈ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద అందరం కలిసి దాడి చేస్తే ఏ విధంగా డిప్లొమాటిక్గా ముందుకు పోతే బాగుంటుంది. నిజంగా పాకిస్తాన్కి కూడా ఇది ముఖ్యమని నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని నిర్మూలించడం పాకిస్తాన్ కూడా బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది. దీని మీద అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ సోవియట్ యూనియన్ వీళ్ళందరితో కలిసి ఒక డిప్లొమాటిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కాదు. నిజంగా ఇటువంటి విషయాల్లో ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్లు ముందు చూసుకుని తర్వాత వస్తారు. దీని మీద మేజర్ గారితో మాట్లాడిద్దాము. మాట్లాడిస్తే అప్పుడు మీరు చెప్పిన వాటికి సమాధానాలు దొరుకుతాయి. నాగార్జున గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు. నాగార్జున గారు చాలా చక్కటి, కృష్ణరాజు గారు కూడా ఒక పాయింట్ కరెక్ట్. కృష్ణరాజు గారు కూడా ఒక పాయింట్ చెప్పారు. అంటున్నారు, అడుగుతున్నారు, మనం ప్రొడక్షన్ ఈ మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా మనం చేయాల్సినంత స్థాయిలో జరగట్లేదు అనేది వారి భావన. ఫస్ట్ కృష్ణరాజు గారు మెన్షన్ చేసినటువంటి చాలా చక్కగా విశ్లేషించారు. అలాగే పాయింట్స్ కూడా చాలా చక్కగా మెన్షన్ చేశారండి. కారణం ఏంటి అంటే ఈ రోజు మనం ఏదైతే మనం డిఫెన్స్ వెపన్స్ మనం తెచ్చుకుంటున్నామో, అంటే మనం బ్రహ్మోస్ విషయంలో ఇండిజీనియస్ గా తయారు చేసాం, తేజస్ విషయంలో మనం ఇండిజీనియస్ గా తయారు చేసుకోగలిగాం, లైట్ హెలికాప్టర్ మనం ఆ యొక్క ధ్రువ్ విషయంలో ఇండిజీనియస్ గా చేయగలిగాం. కానీ ఇది చాలా లిమిటెడ్ గా ఉందండి. ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం ఫ్రాన్స్ మీద, అమెరికా మీద, ఇతర కంట్రీస్ మీద మనం ఆ వెపనరీ గురించి మనం ఆధారపడుతున్నాం. అంటే ఈ ఇండిజీనియస్ అనేటువంటి టెక్నాలజీ ఇంకా పెరగాలి, మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలి. దానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. అయితే ఇమీడియట్ వార్ వెళ్ళడానికి అయితే మాత్రం ఇది ఇంపాక్ట్ చేయదు. కారణం ఏంటి అంటే వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్లీ అక్వైర్డ్ అవర్ వెపన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం సన్నద్ధతగా ఉన్నామండి. కానీ లాంగ్ రన్ లో కనుక మనం చూసుకుని మనం ఆ యొక్క విదేశీ మారక నిల్వలను పెంచుకోవాలన్నా లేదా డిపెండెన్సీని తగ్గించుకోవాలన్నా, జియో పాలిటిక్స్ లో మనం సుపీరియర్ రోల్ ప్లే చేయాలన్నా మనం ఇండిజీనియస్ గా మనం ప్రొడక్ట్ చేయడం మాత్రమే కాకుండా వాటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి పెంచాలి మనం. సో ఆ విధంగా నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే మన ఇంటెలిజెన్స్ విషయాల దగ్గరికి వచ్చేసరికి సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే అండి, కార్గిల్ విషయంలో కూడా ఏం జరిగింది అంటే ఇంకొంచెం ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ గా ఉండుంటే మీరు అన్నట్టు చాలా బాగుండేది. కారణం ఏంటి అంటే మాకు ఒక 6 నెలలు ఆ పోస్టులు వదిలిపెట్టేస్తాం.
పోస్టులు వదిలిపెట్టేసి అక్కడ ఎవరు ఉండరు, అటు పాకిస్తాన్ వాళ్ళు ఉండరు, ఇటు ఇండియా వాళ్ళు ఉండరు. కారణం ఏంటంటే అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించవండి. అవును. అయితే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్కడ కొంత లోపం అయితే ఉంది. అయితే ఇక్కడ కూడా కొంతవరకు మనకి ఆల్వేస్ దెర్ ఇస్ ఎ లెసన్ టు లెర్న్ అండి. దెర్ ఇస్ ఎ లెసన్ టు లెర్న్. మనం ఎంత సెట్ చేసుకుని వచ్చినా సరే ఎక్కడో దిక్కున చిన్న చిన్న విషయాలు బయటపడుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ వాటిని నేర్చుకుంటూ మరింత స్ట్రెంగ్తన్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అండి, అది కూడా సరిదిద్దుకోవాల్సినటువంటిది, నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ మన నాగార్జున గారు రేస్ చేసినటువంటి 2 పాయింట్లో మొదటి పాయింట్ నో ఫస్ట్ యూజ్ అండి. ఈ నో ఫస్ట్ యూజ్ అన్న చోట మనకి ఆయుధాలు ఉపయోగించడంలో ఈ రూల్ వర్తించదు. ఓన్లీ మనకి అణువాయుధాలు ఉపయోగించడంలోనే నో ఫస్ట్ యూజ్ అనేటువంటి ఒక రూల్ తీసుకుని వచ్చామండి. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణువాయుధాల నిరాయుధీకరణ ఒప్పందం ఏదైతే ఉందో దాని ఒప్పందంలో భాగంగా ఏం చేసామంటే భారతదేశం అణువాయుధాలు మొట్టమొదటిసారిగా ప్రయోగించదు. అలాగని చెప్పి అవతల వారు ప్రయోగిస్తే గనక మేము చేతులు కట్టు కూర్చోము. కాబట్టి నో ఫస్ట్ యూజ్ అనేటువంటిది మనం తీసుకుని వచ్చాం. ఇకపోతే వెపన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మనం యూజ్ చేస్తూనే ఉంటాం. అయితే గతంలో మన పెద్దలు కూడా విశ్లేషించారు ఇప్పుడు మన డిస్కషన్ లో. ఏంటి అంటే భారతదేశం ఈ రోజు వరకు ఏ రోజు అఫెన్సివ్ ఆపరేషన్ కండక్ట్ చేయలేదు. మనంతట మనంగా వెళ్ళి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని వెళ్ళి తెచ్చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయలేదు. మనంతట మనంగా ఉగ్రవాద సంస్థల మీద దాడి చేసేయలేదు. ఎప్పుడు కూడా రిటాలియేటే చేశామో ఆ యొక్క యాటిట్యూడ్ కొంచెం మారాలి. ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుందండి. లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంబంధాలు, డిప్లొమసీ అనేటువంటిది మనం చూసుకుంటే మనకి అజిత్ దోవల్ గారు ఈ ఆపరేషన్ ప్రారంభించే కంటే ముందు ఆల్రెడీ హీ స్పోక్ టు బ్రిటన్, హీ స్పోక్ టు ఫ్రాన్స్, హీ స్పోక్ టు అమెరికా. ఈ ఎక్స్ప్లెయిన్డ్ మనం ఏ విధంగా ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేయబోతున్నాం అంటే, ఎందుకంటే ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మార్చి చెప్తారు. కాబట్టి మనం ముందుగానే డిప్లొమసీలో భాగంగా ఇవన్నీ కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ రోజైతే మోడీ గారు ఆయన అన్నారో మేము ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం, మేము గట్టి జవాబు చెప్తామని చెప్పారో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అంటే మనకి ప్రజెంట్ గనక చూసుకున్నట్లయితే ఒక్క చైనా విషయంలో ఆలోచించుకోవాలి, టర్కీ విషయంలో ఆలోచించుకోవాలి, ఇరాన్ విషయంలో ఆలోచించుకోవాలి. అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా అనేటువంటిది కొంచెం గోడ మీద పిల్లిలా కొంచెం చేస్తున్నప్పటికీ అమెరికాని మనం శత్రువు చేసుకోకుండా ఉంటే చాలు, అది డిప్లొమాటిక్ పాలసీలో భాగంగా మనం తీసుకోవాలి. అలాగే మనకి బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్ అన్ని చూసుకుంటే మనకి 53 దేశాల యొక్క సపోర్ట్ ఉందండి. మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం కన్వెన్షనల్ వార్ మీద మనం దృష్టి పెట్టడం లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి పోరులో మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది వాళ్ళకి వివరించి వాళ్ళకి చెప్పి మనం వెళ్తున్నాం. కారణం ఏంటంటే ఇది ఒక వరల్డ్ వార్కి, పాకిస్తాన్ కనుక ఎస్కలేట్ చేస్తే వార్కి వెళ్తుంది. వార్ వెళ్తే కనుక చైనా సపోర్ట్ చేస్తే అమెరికా మనకి సపోర్ట్ చేసినా, రష్యా సపోర్ట్ చేసినా, ఇజ్రాయెల్ చేసినా ఏదన్నా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసుకుని అందరికీ కూడా సంయమనం పాటించడానికి మేము ఉగ్రవాదం మీద మాత్రమే చేస్తున్నామని. అలాగే మనకి నాగార్జున గారు ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఏంటి అంటే ఉగ్రవాదం మీద పోరికి పాకిస్తాన్ కూడా సహకరించాలి అని. అయితే ఈ రోజు ప్రాబ్లం ఏమైంది అంటే పాకిస్తాన్ కి నిజంగా అలాంటి బుద్ధి ఉంటే చూడండి, 1947లో ఒక ఇండియా, పాకిస్తాన్ రెండు ఒకేసారి పుట్టాయి. ఒక దేశమేమో టెక్నాలజికల్ గా, ఇంటిగ్రిటీ పరంగా, సావర్నిటీ పరంగా, ప్రజాస్వామ్య పరంగా చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయింది. ఇంకా పాకిస్తాన్ యొక్క 50s లో ఉన్నట్టే అక్కడే పేదరికం, అక్కడే నిరుద్యోగం, అక్కడే అన్రెస్ట్, పాలకులకి ఏమాత్రం కూడా ప్రజల మీద కంట్రోల్ లేదు, ప్రజలకు ఏమాత్రం ప్రభుత్వాల మీద విశ్వాసం లేదు. ఏ క్షణంలో అయినా సరే అంతర్యుద్ధం, వాళ్ళకి సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రజలే తిరగబాటు చేసేటువంటి ఆల్రెడీ బెలూచిస్తాన్ లో జరుగుతుంది కదా సార్. అవునండి, మన కాశ్మీర్ లాంటి సమస్య, బెలూచిస్తాన్ సమస్య కూడా, అది కూడా ఒక స్వతంత్ర దేశంగా ఉండేది. కాబట్టి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈవెన్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఐఈడి పేల్చేయడం ద్వారా 14 మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారండి. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అనేటువంటిది ఉగ్రవాదం, నిన్న 2 ఇన్సిడెంట్లు చూడండి. గాయపడినటువంటి మిలిటెంట్లకు ఆసుపత్రికి వెళ్ళి ఆర్మీ పరామర్శించింది. అలాగే చనిపోయినటువంటి మిలిటెంట్లకి
ఆర్మీ యొక్క లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మనకి మిలిటరీ, పారామిలిటరీ, ఆక్సిలరీ ఫోర్సెస్ ఉన్నట్టు వాళ్ళు కూడా ఏం చేశారంటే పాకిస్తానీ ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్, ఐఎస్ఐ అండ్ మిలిటెంట్లీ ఆక్సిలరీ ఫోర్సెస్ గా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. మిలిటెన్సీని వాళ్ళ యొక్క ఆర్మీలో అంతర్భాగంగా ట్రీట్ చేసే స్థాయికి వచ్చేసారండి. ముఖ్యంగా ఈ యొక్క ఎలివేషన్ ఎందుకు జరిగింది అంటే ఆయన ప్రస్తుత పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఈ మిలిటెన్సీకి భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఫైట్ చేయడం మిలిటెన్సీకి ఎదురుగా అనేటువంటిది కొంచెం అది హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా కూడగట్టుకుని ఒక రిజల్యూషన్ తీసుకుని మనం G8 దేశాలు, G20 దేశాలు అని చెప్పేసి ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నామో ఈ ఉగ్రవాదం మీద ఫైట్ చేయడానికి మనం ఒక లోకల్ కోఆపరేషన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుని మన యొక్క దళాలను అందులో పంపించి ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం నడిచినా సరే ఆ ప్రాంతంలో అణిచివేసినట్లయితే మన భారతదేశంలోనే కాదండి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉగ్రవాదం లేకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఐడియా, బట్ ఇట్ ఈస్ అ హైలీ ఏమంటారంటే అంతర్జాతీయ స్థాయిలో కోఆర్డినేట్ చేయవలసినటువంటి విషయం, యుఎన్ఓలో కూడా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అండి. ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అండి అది. రైట్, బాగుంది. మన భారత్ విజయ సింధూరం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తాం. నువ్వు చిల్లరగాడివి. తాడిపత్రి సిఐపై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్య. ప్రైవేట్ హోటల్కు టీటీడీ భూముల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు. అందుకే ఈయన ఎన్ని బయట పెడుతున్నాడు కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టాలని నిన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఆయన మీద ఏదో కబ్జా కేసు అని ఇట్లా ఏదో పెట్టినట్టున్నారు. మన గోవుల గురించి వాటి గురించి చెప్పారు కదా. 2027లో పాదయాత్ర చేస్తా, వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకంగా వైకాపా ప్లేనరీ అని జగన్ గారు అన్నట్లుగా వార్త వచ్చింది. రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యమే. ఏపీఎండిసి బాండ్ల జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారం ఇవ్వకుండా గోప్యం ఉంచారంటే అసలు ట్రెజరీని తాకట్టు పెట్టడమే ఘోరం అనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా బాండ్లు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ కోసం ఇవ్వడం కోసం ఈ రహస్యంగా ఉంచారని వార్త ఇచ్చారు. దీనిపైన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కోర్టుకు వెళితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇదేం ట్రెజరీకి తాకట్టు పెట్టడం ఏంటని హైకోర్టుకు వెళ్ళారు. ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు. వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వ హామీలు అమల్లో ఘోరంగా విఫలమైంది. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. 2.0 ఎలా ఉంటుందో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలదే అంటూ జగన్ గారు చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది నిన్న వచ్చింది. ఈనాడులో లా యూనివర్సిటీకి 55 ఎకరాలు అని వార్త ఇచ్చారు. అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే E15 రహదారిని జాతీయ రహదారితో అనుసంధానించేందుకు 3.98 కిలోమీటర్ల నిర్మాణానికి 70 కోట్లతో పిలిచిన టెండర్లకు ఆమోదం తెలిపారు. ఓకే. E13 రహదారిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు 4.10 కిలోమీటర్ల నిర్మాణానికి 384.78 కోట్లతో పిలిచిన టెండర్లకు ఆమోదం తెలిపిందట. పైది 70 కోట్లు ఏంటో సుమారు 4 కిలోమీటర్లకి, కింద 4 కిలోమీటర్లకి 384 కోట్లు ఏంటో అర్థం కావట్లేదు. మరి దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏదో సముద్రంలో కూడా ఎంత రోడ్ వేసిన ఎంత ఖర్చు అవుదేమో. మరి దాని మీద తర్వాత చర్చించుకుందాం. ఇక మళ్ళీ మనం దీంట్లోకి వెళదాం. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మీకు ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్కారం. మన భారతదేశ సైన్యం 2 మహిళలు వీరోచిత పోరాటంతో ఈ రోజు భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వాళ్లకు చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను కుమినేని గారు. భారతదేశం ఎప్పుడు తల వంచదని, తల ఎత్తుకుని నిలబడుతూగలుగుతుందని సమర్థవంతంగా నిర్వహించిన ఇది మటుకు 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మటుకు భారీ ఎత్తున మన సైన్యం ప్రదర్శించినది మటుకు మెచ్చుకోదగింది. ఒక విషయం మన శ్రీనివాస గారిని అడగదలుచుకున్నాను. అది ప్రధానం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 10-11 రోజులుగా వాళ్ళు బార్డర్ లో రెచ్చగొడుతూనే వస్తున్నారు. మనం 10 రోజుల తర్వాత ఇప్పుడు నిన్న 7వ తారీఖున దాడి చేశాం కనుక ఆల్రెడీ అక్కడ స్థావరాల్లో పిఓకేలు ఉన్న వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న వాళ్ళని మెయిన్ వాళ్ళంతా బయటకు తరలించేశారు. ఏదో కొంతమంది వరకే చనిపోయారని. మిగిలిన ఈ స్థానాలు ఇప్పుడు 9 మీద దాడి జరిగింది. మిగిలిన 21 స్థావరాలు ఉన్నాయని తెలిసింది. కాబట్టి
వాటి కూడా వదిలిపెడితే తిరిగి ఉగ్రవాదం Right. పెంపొందించినట్టు అవుతుంది ఓకే రైట్ దీన్ని నిర్మూలించగలిగితేనే రైట్ ఓకే సంక్షిప్తంగా అడగండి, అడిగితే ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ పాయింట్ మీద మిగతా ఆల్రెడీ వాళ్ళ షెల్లింగ్ చేస్తున్నారు, మరోవైపు మనం ఇట్లా వెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను ఆయన చెప్పింది మొత్తం వెళ్ళలేకపోయారండి, కొంచెం క్లుప్తంగా మీరు ఒకసారి చెప్పగలరా, పాయింట్ రిపీట్ ఏంటంటే చేయగలరా? ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు గత 15 రోజులుగా మన మీద వైపు కాల్పులు జరుపుతున్నారు, మనమేమో వెళ్ళి 9నే ఉగ్రవాద శిబిరాలని కొట్టాము, మిగతా ఇంకో 21 ఎన్నో ఉన్నాయి కదా, వాటి మీద కూడా దాడి చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఎస్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. మనం దాడి చెయ్యము అని అయితే చెప్పలేదండి ఖచ్చితంగా. అయితే ఇటువంటి ఆపరేషన్స్ చేసినప్పుడు ఇది మన దేశం పక్కన ఉన్నటువంటి ఇమీడియట్ గా ఉన్నటువంటిది కాదు, డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ లోకి వెళ్ళి చేయవలసినటువంటి ఆపరేషన్స్, లేదా అక్కడ టార్గెట్స్ ఫిక్స్ చేయవలసినటువంటివి. మనం ఏం చేస్తామంటే ఇటువంటివి కూడా ద రైట్ టైం అండి, రైట్ టైం అనేటువంటిది, సర్ప్రైజ్ అనేటువంటిది, అలాగే ఫీజిబిలిటీ అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని ప్లాన్ చేస్తామండి. అందుగురించే మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన మాట్లాడినప్పుడు ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు, అభి పిక్చర్ బాకీ హే అని అన్నారు. అంటే మనం నెక్స్ట్ టార్గెట్స్ మనం ఛేదించమని చెప్పట్లేదు, బట్ ఎస్ అగైన్ దీని యొక్క ఎంటైర్ ఉద్దేశం ఏంటి అంటే మనం పాకిస్తాన్ని టేబుల్ మీద మనం కూర్చోబెట్టాలి, అంతర్జాతీయంగా దాని యొక్క దోషిత్వాన్ని మనం నిరూపించగలగాలి. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ చేస్తున్నామండి. ఖచ్చితంగా వాటి మీద కూడా ఉండేటువంటి స్కోప్ లేకపోలేదు. కారణం ఏంటి అంటే ఇండికేషన్స్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది టార్గెట్స్ ఆల్సో విల్ బి టార్గెట్. సాధారణంగా ఏం జరుగుతుందంటే అండి, వీళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. మనం ఒక టార్గెట్ ఎంచుకుంటాము, వాళ్ళ మూమెంట్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకోవాలి, సరైనటువంటి ప్రాంతంలో ఇంపాక్ట్ జరిగేలా చూడాలండి. ఈవెన్ నిన్న కూడా చూస్తే మనకి కేవలం ఒక 100 మంది మాత్రమే మనకి మిలిటెంట్లని, అంటే సుమారు ఆ నెంబర్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఒక 100 మంది మాత్రమే అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. ఇంకా కొలాటరల్ డ్యామేజ్ ఏమన్నా చేయగలమా, ఇంకా హ్యూజ్ నెంబర్స్ ఏమన్నా సరే మనం మట్టు పెట్టగలమా అనేటువంటి చూసుకుని మళ్ళీ ఉంటుందని అనుకుంటున్నానండి. రైట్. వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం మాట్లాడండి. ఇదే విషయంలో ఎల్కే అద్వానీ గారు ఒక 20-30 years బ్యాకే చెప్పారు సార్, మనం యుద్ధం చేసి కాశ్మీర్ మనం లోకి వచ్చేస్తే ఈ తీవ్రవాద సంస్థ అనేది మనకి శాశ్వతంగా ఉండదు, ఇది ఎప్పటికైనా డేంజరు అని ఆ రోజు ఎల్కే అద్వానీ గారు చెప్పారు. కానీ కొంతమంది ఆయన తొక్కిపెట్టే దుడుకు వ్యక్తి అని, స్పీడ్ వ్యక్తి అని ఆయన చాలా మంది ఇచ్చేసారు. ఆయన కుష్టంగా చెప్పాడు, ఎప్పటికైనా డేంజరే, కాశ్మీర్ మనం హ్యాండ్ చేసుకుంటేనే మనకి ఇది అయిపోతుంది అని చెప్పారు సార్. ఓకే రైట్, ధన్యవాదాలు. రైట్, కృష్ణరాజు గారు చెప్పండి, ఇందాక మీరు అడిగిన ప్రశ్నలకు కానీ మీరు వ్యాఖ్యానించిన దాని మీద కూడా శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది, భారత్ ఏ దశగా ముందుకు వెళ్ళాలి? ఫేజ్ 1లో ఉన్నామని చెప్తున్నారు, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా వస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే అది రావటం మంచిది కాదా? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక మిత్రుడు ఎవరో అడుగుతున్నారు, షెల్లింగ్ అనేది సరే రైట్, ఇప్పుడు టూరిస్టులకు సంబంధించి జరిగిన ఘోరానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకున్నాం, కరెక్ట్ కూడా, కానీ షెల్లింగ్ జరుగుతున్నప్పుడు కూడా మన వైపు కొంతమంది చనిపోతున్నారు, మరి అటువంటప్పుడు ఎందుకు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదా అనేటువంటి అనుమానం కొందరు కలుగుతుందంట. దీని మీద కూడా వారిని అడుగుదాం. కృష్ణరాజు గారు మాట్లాడండి. మన భారతీయ డిఎన్ఏలో అగ్రెసివ్నెస్ లేదండి, ఫర్గివ్నెస్ ఉంది, టాలరెన్స్ ఉంది, పీస్, శాంతి అనే భావన ఉంది. ఈ భావనే మనకు ముప్పు తెచ్చి పెడుతుంది. ఇది కొత్తగా కాదండి. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. మీకు ప్రపంచంలో మొట్టమొదటి జిహాదీ వార్, అంటే ఇస్లామిక్ ముఖంలో జరిపిన మొట్టమొదటి జిహాదీ వార్ ఎవరి మీద తెలుసా అంటది? ఏ సంవత్సరం తెలుసా అంటది? అది సింధు ప్రాంతంలో 663-712 మధ్య జీవించిన రాజా దహీర్ సేన్ అనే ఒక హిందూ రాజు మీదండి. ఆయన బ్రాహ్మణ్, ఆయన అక్కడ చక్కటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన మీద మొట్టమొదటి జిహాదీ యుద్ధాన్ని ప్రకటించింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. ఆయన చెప్తాడంటే, ఆయన మీరు దేవుణ్ణి, మా దేవుని మీరు నమ్మరు, మీరు విగ్రహాలను మీరు పూజిస్తారు, మీరంతా కఫీర్లు, మీరు మీ మీద యుద్ధం చేసి మిమ్మల్ని వధించడం అనేది మా ధర్మం అని చెప్పి అతని మీద దాడి చేసి అతన్ని వధించారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం పాఠాలు నేర్చుకోలేదు, సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నాము. ఫలితంగా ఏమైందండి, ఒకప్పుడు అఖండ భారతదేశంగా ఉన్న భారత్ ఈ రోజున
ఇంచుమించు 1/4 మనం ఇస్లామిక్ దేశాలకి, ఇస్లామిక్ వాదానికి మనం కోల్పోయాం పాకిస్తాన్, బంగ్లాదేశ్ రూపంలో. సరే ఇప్పుడైనా మార్పు వచ్చిందా అంటే మార్పు రాదు. ఎందుకంటే మన డిఎన్ఏలో ఆ అగ్రెసివ్నెస్ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందండి, ఇజ్రాయెల్ చుట్టూ అనేక అరబ్ దేశాలు ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. మరి వారు ఎందుకు ఇజ్రాయెల్ మీద దాడి చేయలేకపోతున్నారు? దాడి చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. కానీ మనకేంటంటే మన ఉదాసీనత, మన నిర్లక్ష్యం, లేకపోతే మన రాజకీయ అనైక్యత, ఇవన్నీ కూడా వారికి ఒక ఆయుధంగా మారుతున్నాయండి. ఎందుకని పాకిస్తాన్ ఎందుకు మారట్లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా? పాకిస్తాన్ మీకు 1971 వార్లో 2గా చీల్చినప్పటికీ కూడా పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాలేదు. ఎందుకు రాలేదండి? వీళ్ళు హిందువులు ఎప్పుడు కూడా మనని ఇట్లా బాధ పెట్టగలరు తప్ప మనని పూర్తిగా నాశనం చేయలేరని చెప్పి భావన ఉంది. కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం భారతదేశం మీద దాడులు చేస్తూనే ఉన్నారు, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అండి. మీకు క్వశ్చన్ అంటే పాకిస్తాన్ అనేది డైరెక్ట్ వార్ కన్నా కూడా ప్రాక్సీ వార్, ఇండైరెక్ట్ వార్ చేసి దాదాపు లక్షలాది మందిని, భారతీయుల్ని, ముఖ్యంగా కాశ్మీర్ లో భారతీయులు కావచ్చు, లేకపోతే బొంబై దాడులు కావచ్చు, ఇంకో దాడి కావచ్చు, లక్షలాది మందిని సంహరించిందే. మనం ఆయన చేయగలిగాం అట్లాగా? సరే ఇప్పుడే అప్పుడు అజిత్ దోవల్ గారు ఏదో కొంత ఆయన ఎన్ఎస్ఏ చీఫ్ గా అయిన తర్వాత ఇప్పుడు కొంత పెడుతున్నారు ఆయన పొగాళ్ళకి, బెలిజిస్తాను ఇతర ప్రాంతాల్లో పెడుతున్నారు అక్కడ. కానీ ఇది చాలదండి. ఒక నిర్ణయాత్మకమైన స్ట్రైక్ చేయకపోతే, నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోకపోతే పాకిస్తాన్ ఎప్పటికీ కూడా మారదు. ఎప్పుడు కూడా మనకి కంట్లో నలుసు చెవిలో దూరేలాగే ఉంటూ భారతదేశంలో రక్తాన్ని పారిస్తూనే ఉంటుంది కేసర్ గారు. రైట్. నాగార్జున గారు చెప్పండి, మీరు అడిగిన వాటికి కూడా శ్రీనివాస్ గారు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మీ కామెంట్ ఏంటి? ఇక్కడ ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి. అంటే బట్ మాలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులకు ఆ టెక్నికాలిటీ ఇష్యూస్ తెలియదు. కానీ కాకపోతే మేము ఎప్పటి నుంచో వింటున్నట్టుగా విశాఖపట్నం ప్రాజెక్ట్ 15B 15A కల్కట్టా, ఇక్కడి నుంచి కరాచీ మీద ఇండియన్ ఓషన్ కాడి నుంచి శ్రీలంక మీదుగా అరేబియన్ సీ వైపుగా దాడి చేసి కరాచీలో ఉన్నటువంటి 90% ఆ పోర్ట్ ఇష్యూస్ అన్నీ కరాచీ ద్వారా పాకిస్తాన్కి జరుగుతాయి. కాబట్టి విశాఖపట్నం 15B ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమని అప్పట్లో ప్రకటించారు. కాబట్టి భారతదేశం గతం నుంచి చేసినటువంటి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి INS విక్రాంత్ కానీ, అగ్ని కానీ, తేజస్ కానీ, పృథ్వీ కానీ, శౌర్య కానీ, ఇలా మనం చేసినటువంటి కొత్త ఇన్నోవేషన్స్ విశాఖపట్నం లేదా కల్కట్టా 15A 15B ప్రాజెక్టు ద్వారా వీటిని అమలు చేసి మనకున్నటువంటి ఆ స్థిరత్వాన్ని, మనకున్నటువంటి ఆ బలాన్ని ఒకసారి చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్ పైన వార్ కానీ జరిగే పరిస్థితి వస్తే విశాఖపట్నం రోల్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. దాంతోపాటు సదరన్ ఏషియాలో నిజంగా పాకిస్తాన్తో యుద్ధం కానీ జరిగితే గెలుపు అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏది చైనాని న్యూట్రలైజ్ చేసుకుంటే ఇండియా నిజంగా ఒక సూపర్ పవర్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుందా అనేది మాకున్నటువంటి మరొక అంశం. ఇంకొకటి కాశ్మీర్కి సంబంధించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి చేజిక్కించుకోవడం అనేది, అంటే మొదటి నుంచి కూడా మౌంట్ బాటన్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం హరి సింగ్ గారితో మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో కూడా జునాగఢ్ తరహాలోనే కాశ్మీర్లో కూడా ప్రజాభిప్రాయం తర్వాతనే భారతదేశంలో విలీనం చేసుకుంటామని తీసుకున్నటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని ఇప్పటి ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తాయా అనేది ఇవన్నీ కొంత కన్ఫ్యూజింగ్ అయినటువంటి ఇష్యూసే. మీరు సీనియర్లు, పెద్దలు, ఇంతకుముందు మేజర్గా పనిచేశారు కాబట్టి మీ ద్వారా వింటే వాటికి తెలుస్తుంది అనేది మా ఉద్దేశం. మీరు చరిత్రలోకి కూడా వెళ్తే ఆయనకి అవన్నీ చెప్పాలంటే కూడా ఇబ్బంది కదా, కాస్త మీరు చెప్పగలరు. కానీ కొంచెం టెక్నిక్ ఇవి కూడా ఉంటాయి కదా, కొంత కొంచెం స్టడీ చేశానండి, దాని మీద స్టడీ చేశాను. అంటే నాట్ ఓన్లీ డిఫెన్స్ అనలిస్ట్, ఐ ఆమ్ ఆల్సో మెంటర్ ఫర్ IAS aspirants. ఆ క్రమంలో ఇవంతా కూడా నేను స్టడీ చేశాను కాబట్టి డెఫినెట్లీ ఐ కుడ్ ఏబుల్ టు ఆన్సర్. ఇద్దరికి ఆన్సర్ ఇవ్వండి సార్. యా మన కృష్ణరాజు గారు అడిగిన దాంట్లో, చెప్పిన దాంట్లో వెరీ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. సో మనకి దెర్ ఇస్ నో డిబేట్ ఓవర్ దట్. ఐఎమ్ ఫుల్లీ అగ్రీయింగ్ విత్ హిమ్ అండి. అందులో మనం చెప్పడానికి కానీ క్లారిటీ అడగడం కానీ ఏం క్వశ్చన్ లేదు. కాబట్టి డెఫినెట్లీ వే ఫార్వర్డ్ లో మనం చూసుకుంటే కనుక
మనం గతంలో ఏం చేశాము అనేటువంటి దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి. కారణం ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయ, భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ డెసిషన్స్ తీసుకున్నారు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ప్రస్తుతం వే ఫార్వర్డ్‌లో ఇప్పుడు చూడండి, ఒక మంచి మాట అన్నారు. ఇజ్రాయెల్‌ని చూస్తే ఎవరైనా సరే భయపడతారు. ఐ థింక్ మన మూవ్‌మెంట్స్ కూడా మన యొక్క మిలిటరీ డాక్ట్రైన్ నెమ్మది నెమ్మదిగా చేంజ్ అవుతుందండి. ఆయన అన్నట్టు ఆ సహనశీలత అనేటువంటిది మనలో బాగా ఉండిపోయింది. ఏది జరిగినా సరే భరించడం అనేటువంటిది బాగా అలవాటైపోయింది. అదీ కాపోయినా మన భారత రాజ్యాంగాన్ని మనం వేదంగా ఫాలో అవుతున్నాం కాబట్టి, అక్కడ మనం సోషలిస్ట్, సావరీన్, డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాన్ని మనం యాడ్ చేసుకుని, ఆ సెక్యులర్‌తో పాటు మనం ఆ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి హ్యూమనిజానికి, ఈక్వాలిటీకి, వీటన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ, కొంతవరకు సంయమనాన్ని పాటిస్తూ, వాళ్ళు ఎదట వాళ్ళు దాడి చేసేంత వరకు మనం దాడి చేయకపోవడం, ఇలాంటి కొన్ని వ్యూస్ మనం చేస్తున్నామండి. కానీ మన మిలిటరీ డాక్ట్రైన్‌లో కూడా చేంజెస్ తీసుకురావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అదే విధంగా మనం వే ఫార్వర్డ్ ఎవల్యూషన్‌లో ఉన్నామండి. మన కంట్రీకి కాస్త ఎక్కువ టైం పట్టింది. చిన్న కంట్రీస్ అయితే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్. Right. మనకి విశాలమైనటువంటి భారతదేశంలో 141 కోట్ల జనాభాతో వివిధ ఛాలెంజెస్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, వీఆర్ చేంజింగ్ అవర్ మిలిటరీ డాక్ట్రైన్. ఇవన్నీ కూడా డెఫినెట్ గా వారు ఆశించినటువంటి విధంగా అది బాగుందండి. అంతవరకు ఓకే సార్, టైం తక్కువ ఉంటుంది. దయచేసి నాగార్జున గారు ఒక కీలకమైన ప్రశ్న వేశాడు, విశాఖపట్నానికి సంబంధించిన ప్రశ్న కానీ వాటికి కూడా మీరు సంక్షిప్తంగా ఆన్సర్ ఇస్తే. అంటే ఇప్పుడు నేను రివీల్ చేయబోయేటువంటిది ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అని అనుకుంటున్నానండి. మనకి విశాఖపట్నంలో జనరల్ పబ్లిక్ కి తెలియనటువంటి కొన్ని సీక్రెట్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ గా మన అజిత్ దోవల్ గారు నేపథ్యంలో నడిపించారు. అదే కాకుండా మనకి అంటే నేను ఇప్పుడు ఏది డిస్కస్ చేసినా సరే సోషల్ మీడియాలో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ దట్. సో అదే విధంగా మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే చాలా సీక్రెట్ గా నడిచినాయో, ఈ ప్రాజెక్ట్స్ అడ్డుకోవడం కోసం చైనీస్ నుంచి ఏజెంట్స్ వచ్చారు, పాకిస్తాన్ నుంచి ఏజెంట్స్ వచ్చారు, శాటిలైట్ ఇమేజెస్ తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నప్పటికీ అక్కడ సీక్రెట్ న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి నడిపించడం జరిగిందండి ఇండియా. అండ్ ఈ రోజు కనుక యుద్ధం అంటూ వస్తే మన వైజాగ్ అనేటువంటిది చాలా కీలకంగా మారడానికి కారణం ఇదే అండి. అది కాకపోయినా మన ఎంటైర్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఏదైతే ఉందో ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వైజాగ్ లో ఉందండి. దాంతో పాటు కొన్ని సబ్మరైన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఇది ప్రమాదం అని నేను అనుకోవట్లేదు ఇది మాట్లాడడంలో. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ అనేటువంటి చాలా కీలకం అండి. అదే విధంగా గతంలో కూడా చూస్తే పాకిస్తానీ సబ్మెరైన్ ఒకటి మన వైజాగ్ మీద అటాక్ చేయడం కోసం చాలా సీక్రెట్ గా వచ్చిందండి. ఐఎన్ఎస్ గాజీ. ఆ గాజీ అది వచ్చినప్పుడు మనం ఏం చేసామండి, దాన్ని కొట్టి ఇప్పుడు విశాఖ తీరంలో ఇప్పుడు కూడా మనం దాన్ని ఒక సందర్శకుల ప్రాంతం కింద మిగిల్చేసామండి. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఏరియా. అదే విధంగా హైదరాబాద్ కూడా ఆ విధంగానే కొంచెం సెన్సిటివ్ అండి. కలకత్తాలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే వీఆర్ ఎవల్యూటింగ్ అండి. మనం ఫర్దర్ గా చాలా డెవలప్ చేస్తున్నాం. అండ్ మన యొక్క మిలిటరీ డాక్ట్రైన్ లో చాలా చేంజెస్ వచ్చినాయండి. కాబట్టి వైజాగ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వార్ అండి. అయితే మనం ఎవరు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మనం ఎవరు భయపడాల్సిన పరిస్థితి అయితే లేదన్నది మీ మాటలను బట్టి అర్థమవుతా కదా. ప్రస్తుతం అయితే భయపడవలసినటువంటి అవసరం లేదండి. మన యొక్క మిలిటరీ అవసరాలకి సరిపడినటువంటి మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఆయుధ సంపత్తి కానీ ప్రస్తుతం మన దగ్గర ఉంది. అన్నిటికంటే మించి డిప్లొమాటిక్ గా మనం అన్ని దేశాలని కూడగొట్టుకోగలుగున్నామండి. 53 దేశాల యొక్క సమర్థన మన దగ్గర ఉందండి.